అయితే చేశాడుగా చూద్దాము ఇది రెడీ అయిందా లేదా. ఇది పెద్ద పొయ్యి, ఇది చిన్న పొయ్యి. చిన్న పొయ్యి బాగా వస్తాయి. మీరు కూడా చూసి వీడియో చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, చిన్నది ఇది పెద్దది బాగా వస్తాయి. అన్ని సందులు ఇట్లా అన్ని మూసుకుపోయి ఉండే ఈ రంధ్రాలు ఉంటాయి కదా, మూసుకుపోయండి కొన్ని కొన్ని. ఇప్పుడు ఆ హోల్స్ మొత్తం మంట వస్తుంది. ఓకే, సక్సెస్ అయింది. అందరికి గుడ్ మార్నింగ్. ఈ రోజు ఏంటంటే ఈ స్టవ్ మంట రావట్లేదు, ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసుకుందాం. చూడండి, ఇదంతా మొత్తం హోల్స్ అన్ని మూసుకుపోయినాయి. స్టవ్ రిపేర్ ఈ రోజు ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసుకుందాం. ఎలా చేయాలో ఒకసారి రిపేర్ వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చింది రిపేర్. మంట అనేది ఇది రావడం లేదు, అసలుకే చిన్నగా వస్తుంది మంట, చిన్నగా వస్తుంది. ఇప్పుడు ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ గా వీటికి కావాల్సినవి ఏంటంటే థమ్స్ అప్, ఒక నిమ్మకాయ, బేకింగ్ సోడా, ఈనో ప్యాకెట్. ఇవేనండి క్లీన్ చేసుకునేది. ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఇవైతే ఇందులో వేసుకుందాం. వేసుకొని ఈ థమ్స్ అప్ అయితే ఇందులో పోద్దాం. తాగుదామా పోద్దామా? పోయి అందు కూడా పని చేస్తుంది ఆ థమ్స్ అప్. ఇది చూడండి ఎట్లా పొంగొస్తుందో. థమ్స్ అప్ తాగడానికి పనిచేస్తుంది, వస్తువులు క్లీన్ చేసుకోవడానికి కూడా పనిచేస్తుంది. అప్పుడు చూడలే నేను ఇది రిపేర్ చేసిన. నిమ్మకాయ పిండుకుందాం. పైన కనబడుతుంది మంచిగా. ఇక్కడ నిమ్మకాయ అయితే పిండుకుంటున్నా. కొద్దిగా బేకింగ్ సోడా, ఈనో ప్యాకెట్. మన గ్యాస్ పొయ్యి చిన్నగా మంట ఇట్లా చేసుకోవాలన్నట్టు. చేతులు ఇలా ఈనో పోసుకోవాలి. ఈనో పోసుకుంటే ఇగో పొంగిపోతుంది. ఏం లేదండి, ఈజీ ప్రాసెస్, ఇంట్లోనే చేసుకోవచ్చు. వందలు ఖర్చు చేయాల్సిన పని లేదు. ఉన్న థమ్స్అప్ కూడా మొత్తం పోసేసిన. చాలు. చూడండి, ఇక కొద్దిసేపు ఇది ఇట్లే ఉండనిద్దాం. ఒక 5 నిమిషాలు 5-10 నిమిషాలు ఉన్నాక వీటిని వాష్ చేద్దాం. కొంచెం నీట్గా అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవి మంట రావట్లేదు కదా, ఇప్పుడు వీటి సంగతి చూద్దాం. ఎందుకు మంటలేదో చూద్దాం. ఫస్ట్ అయితే ఇలా ఇప్పుకోవాలి. ఎప్పుడు పెట్టిన ఇది 3 సంవత్సరాలు అవుతుంది, ఎక్కువ అవుతుంది. 4 సంవత్సరాలు అవుతుంది ఇది రిపేర్ చేసి. మళ్ళీ ఇప్పుడు వచ్చింది రిపేర్. మొత్తం నట్లన్నీ బిగుసుకుపోయినాయి. ఇలా ఇప్పేసుకోవాలి. నట్టు వస్తుందా? అది వస్తుంది. ఇంత జంగ వచ్చింది. వస్తుంది. పోదు ఏది పోదు. దాన్ని పక్కన పెట్టి పక్కన పెట్టేసి ఇలా చేసుకోవాలి. అంత జంగ్ వచ్చింది. వస్తుంది. చాలా రోజులైంది కదా. ఏం చేద్దామంటావు మరి? ఒక్క నిమిషం ఆగు, దాన్ని కట్ చేయి. అనుకోకుండానైతే ఇది ఇప్పుతా అంటే ఇరిగిపోయింది.
ఇరిగిపోతే ఎట్లా మళ్ళా పని జరగదు కదా అని ఇప్పుడైతే కొత్తది తీసుకొచ్చిన 140 రూపీస్ అయింది. ఇప్పుడు చూద్దాం ఇక 10 సంవత్సరాలు అయ్యేసరికి దానికి 4 సంవత్సరాల కింద ఇప్పిండు అప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఇప్పిండు. ఇప్పుడైతే ఇగో 150 రూపాయలు బొక్క చేస్తా. ఈ పిన్నులు అయితే ఇప్పుకోవాలండి. అది అద్దేపో పంపకాల్సి ఇది. ఈ పిన్నులు అయితే ఇప్పుకోవాలి. ఇప్పుకొని అవి క్లీన్ చేసుకోవాలి. ఏం లేదండి, ఇంట్లోనే ఈజీగా కొద్దిగా టైం తీసుకొని చేసుకుంటే సరిపోద్ది. ఏముందండి, ఏదైనా మనం చూసి చేసుకుంటా అంటే అదే వస్తుంది. ఇగో ఈ పిన్స్ హోల్స్ ఉంటాయి కదా, ఈ హోల్స్ క్లీన్ చేసుకోవాలి అంతే. ఇందులోనే జామ్ అయితే ఉంటది అంతా. పంపకాల్సి ఇలా క్లీన్ చేసుకోవాలి అంతే, ఏం లేదు. గాలి వస్తలేదు ఊతే క్లీన్ చేసుకోవాలి. చాలు. ఇగో ఇలా ఇందులో ఏదన్నా కచరా ఉంటే తీసేయాలి. ఇందులోనే ఉన్నది, ఇందులో ఏం లేదు. ఇక తెలియక మనం రిపేర్ రిపేర్ చేస్తే 100 ఇది పోయింది, అది పోయింది, అది పోయింది, ఇది పోయిందని బొక్క చేస్తాడు. ఏం లేదు, కొద్దిగా టైం తీసుకొని ఇలా రిపేర్ చేసుకోవాలంటే వస్తుంది గాలి. ఇప్పుడు దొడుసుది నీట్ గా క్లీన్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి. కచ్చరే మంచిగా వెళ్తుందిగా, దుబ్బ లాగా వెళ్తాంది. ఇంకేం కావాలి చిన్నదిగా ఇవన్న దగ్గర జామ్ అయిందంట మొత్తం, రంధ్రాలలో జామ్ అయింది. హోల్స్ కనబడతలేదు. ఇలానే చేసుకోవాలి నీట్ గా. మంట అనేది మంచిగా వస్తుంది, ఇక పెద్ద వస్తుంది మంట అనేది. వస్తాను, 2 వస్తాయి. ఏం లేదు, ఇక ఇలా టైట్ చేసుకోవాలి. మళ్ళీ ఇది చూడండి, ఇగో ఇలా టైట్ చేసుకోవాలి. ఇది అంతే. చిన్న పొయ్యికి చిన్నది, పెద్ద పొయ్యికి పెద్దది. దేని దానికి పెట్టుకొని టైట్ చేసుకోవాలి. కానీ ఇప్పడానికి వస్తువులు కూడా ఉండాలి మరి ఇంట్లో. ఏమో కట్టారా లేనివాడట, 7 తెగబట్టిండట. ఎందుకంటే వస్తువులు ఎలా ఉన్నాయో కులం పేరు చెప్పద్దు కానీ వస్తువులు, ప్రతి ఒక్క వస్తువు ఉండాలి. ఇవన్నీ ఉండాలి, లేకపోతే పని జరగదు. ఇప్పి ముందర పెట్టుకుంటే ఏం లాభం. ఇప్పుడైతే ఇక ఇది ఫిట్ చేద్దాం. ఇలా అయితే ఫిట్ చేద్దాం. కలుస్తలేదుగా.
పడుతుంది కొంచెం బయట దానంతనే ఇలా ఏమున్నదే ఏముందకు అనుకో ఇలా టైట్ చేసుకోవాలిగా ఒక్కొక్కటి అవి తెచ్చి తోమపోయాను నిమ్మకాయ వక్కతో క్లీన్ చేయి ఇది ఒక్కటి అయింది ఇది అప్పుడు నానబెట్టాడు కదా ఇది క్లీన్ చేసుకుందాం ఒక 5 నిమిషాలు అడగట్టి బరువు గాలి బాగా వస్తుంది అవసరం ఉన్నప్పుడు రాదు గాలి అవసరం లేనప్పుడు వస్తుంది ఇది ఇలా టైట్ చేసుకుందాం ఏం లేదు నిమ్మలంగా చేసుకోవాల్సింది అంతే ఎక్కడికి పోవాల్సింది లేదు డబ్బులు ఇవ్వాల్సింది లేదు మీకేమన్నా రిపేర్లు ఉంటే చెప్పండి మేము వస్తాం డిస్కౌంట్ ఇస్తా ఎందుకు వీడియో చూసి చేసుకోవచ్చు ఇట్లా కడతారా నీట్ అయితే అయినాయి చూడండి ఇవి వాటర్తోని మంచి వాటర్తో కట్టుకొస్తాను కడకరాపో ఇప్పుడైతే ఇది బిగించుకుంటున్నా కొద్దిగా లూజ్ ఉండే ఓకే అండి ఇదైతే రిపేర్ అయిపోయింది చూడండి ఇలా నీట్గా వచ్చినాయి కానీ బర్ణాలు పోయింది కొత్తగా బర్ణాలు ఇగో పోయింది రంధ్రం బట్టి కొత్త తీసుకురావాలి చూడండి నీట్గా అయింది ఇలా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే అయిపోయిందండి ఇగో నీట్గా అయిపోయింది ఒకటి కొత్తది ఒకటి పాతది ఇప్పుడు ఏమంటే ఎలా వస్తుందో చూద్దాం ఇది చిన్నది దీనికి పెద్ద దానికి పెట్టేసి అయితే చేశాడుగా చూద్దాము ఇది రెడీ అయిందా లేదా ఇది పెద్ద పొయ్యి ఇది చిన్న పొయ్యి పెద్దది ఇది చిన్నది అయితే చిన్నగా వచ్చేది చూద్దాం ఇప్పుడు ఎలా ఉందా ఇలా అయితే ఒక్కొక్కసారి పని చేయదు ఒక్క నిమిషం అది లైటరు ఖరాబ్ అయిపోయింది చిన్నగా వచ్చేసిపోయి బాగా వస్తాయి మీరు కూడా చూసి వీడియో చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి చిన్నది ఇది పెద్దది బాగా వస్తాయి అన్ని సందులు ఇలా అన్ని మూసుకుపోయి ఉండే ఈ రంధ్రాలు ఉంటాయి కదా మూసుకుపోయండి కొన్ని ఇప్పుడు ఆ హోల్స్ మొత్తం మంట వస్తుంది ఓకే సక్సెస్ అయింది రెండైతే మంచిగా అయినాయి రెడీ అయినాయి ఎలా ఉందో ఎలా చేశాడో రిపేరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్